లోకనాథుడే ఒక పుట్టలో దాక్కున్నారా? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఆకలితో అలమటించారా? అసలు ఏం జరిగింది? లక్ష్మీదేవి లేని వైకుంఠం వెలవెలబోయింది. ఆమెను వెతుకుతూ భూమికి వచ్చిన శ్రీనివాసుడు శేషాచలం కొండల్లో ఒక పుట్టలో చేరాడు. అక్కడ ఒక పవిత్రమైన తెల్లని ఆవు ప్రతిరోజూ పాలు ఇస్తూ స్వామి ఆకలి తీర్చేది. అక్కడే స్వామి జీవితం మలుపు తిరిగింది. చోళరాజు కుమార్తె పద్మావతిదేవిని చూడగానే ఆమె తన లక్ష్మీదేవి అంశ అని గ్రహించాడు శ్రీనివాసుడు. కాని ఒక అనామకుడికి రాజకుమారినిచ్చి పెళ్లి చేస్తారా? పెళ్లికి లేని ధనం కోసం లోకానికే ఐశ్వర్యప్రదాతైన విష్ణువు ధనవంతుడైన కుబేరుడి ముందు అప్పు కోసం చేయి చాచాడు. 1,000,000 వరహాల బంగారు నాణేలు. కలియుగం అంతమయ్యే వరకు వడ్డీ కట్టాలి. సాక్షాత్తు రావి చెట్టును సాక్షిగా పెట్టి అగస్త్యముని సాక్షిగా శ్రీనివాసుడు అప్పుపత్రం రాశాడు. అప్పు తీసుకుని యుగాలు గడిచినా ఆ అప్పు ఇప్పటికీ తీరలేదా? తిరుమల హుండీ వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? పార్ట్ 3లో తెలుసుకుందాం.